అంతేగాని మనం అనుకున్నట్టు జరిగితే సార్ ఇప్పుడు ఈ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక కొత్త ప్రపోజల్ చెప్పారు మావిగన్ అని చెప్పి దాని మీద ఎలా స్పందిస్తారు మావిగన్ అంటే 4 అర్థాలు వస్తాయండి. ఆయన చెప్పుకుంటే సరిపోయింది. మావిగన్ అంటే బందరు, అంటే రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అది సరిపోయింది. మావిగన్ అంటే ఏంది? గన్ అంటే ఆయనే, గన్ అంటే ఆయనదే పేరు. మరి మావి గన్ అంటే మరి మా అంటే రకరకాల అర్థాలు వస్తాయి సార్. అవి టీవీ అర్థాలు వస్తాయండి, అవి టీవీ ముఖంగా చెప్పే కాదు, జనాలు తెలియాలి. ఇప్పుడు వైసీపీ నుంచి అలా చెప్తారు, ఒకే చోట రాజధాని పెట్టి అక్కడే చేయడం కాదు, విస్తరించాలి కదా అని వాళ్ళు చెప్తారు. అందుకే ఒకే చోట కాకుండా ఇదంతా హైవే రూట్ ఉంది, పోర్ట్ సిటీ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఇటు విజయవాడ ఉంది, డెవలప్మెంట్ ఏరియా గుంటూరు ఉంది, అలా 3 ఏరియా కూడా డెవలప్ చేయొచ్చు కదా అనేది జగన్ మావిగానే చెప్తారు. దాని మీద ఒక స్థానిక రైతుగా, అమరావతి రైతుగా మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అసలు సిఆర్డీఏ ఎంతవరకు విస్తరించిందో తెలుసా జగన్కి? చెప్పానండి, ఊరకు చెప్పడం కాదు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ మీద ఊరకు చూసి చదవటం కాదండి. అసలు జిల్లా, ఇప్పుడు గుంటూరు జిల్లాకు అద్దులు ఎక్కడ తెలుసా ఆయనకి? కృష్ణా జిల్లాకు అద్దులు ఎక్కడ తెలుసా? 13 జిల్లాల అద్దులు తెలుసా ఆయనకి? 5 సంవత్సరాలు సీఎం. ఆయన సీఎం చేస్తే ఎవడికి కావాలి? ఆయన ఎవడన్నా రాసిస్తేనే ఆయన చదివేది. నాకు మళ్ళీ చెప్పాను మనం టకటగా అద్దులు చెప్పాను, మన జిల్లాలో అద్దులు 13 జిల్లాలకు అద్దులు చెప్పాను మనండి. ఏం తెలియని ఆయన రోడ్డు ఎంపటి 2 బిల్డింగ్లు కడితే అయిపోయిందండి. నీ ఇల్లు నువ్వెందుకు ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నా? అక్కడ ఎవరో యామారెడ్డి గారు ఇస్తే కట్టావు నువ్వు, ఆయన ఎందుకు కట్టావు అంటున్నా. ఇది మరి మెయిన్ రోడ్డు ఏమంటే కట్టపోయా, హైవే ఏమంటే కట్టుకోపోయావండి నువ్వు. హైవే ఏమంటే నీ బిల్డింగ్ ఉండడానికి ఇల్లేదు. అదే హైవే ఏమంటే రాజధాని బిల్డింగ్లు మొత్తం హైవే ఏమంటే ఆడొక బిల్డింగ్ కడితే రాజధాని అయిపోయింది. అది రాజధాని అంటే సెక్రటరియట్ ఉండాలి, అంతేనా, అసెంబ్లీ ఉండాలి, మరి అన్నీ ఉండాలి కదా, హైకోర్టు ఉండాలి, మరి ఇవన్నీ ఉంటేనే రాజధాని అయింది. అంతేగాని ఇప్పుడు మన ఇల్లు కట్టుకున్నామండి, కిచెన్ ఉండాలా, లెట్రిన్ బాత్రూమ్లు ఉండాలా? మరి లెట్రిన్ బాత్రూమ్ గుంటూరులో కట్టి, కిచెన్ ఏమన్నా కానీ బెదవాడలో కట్టి, ఇల్లు ఏమన్నా కానీ ఎలగపూడిలో కడితే అది ఇల్లు అంటారు దాన్ని. మరి ఎందుకు తెలియదు నీకు ఇవన్నీ? ముఖ్యమంత్రి చేసావే, సామాన్య మానవుడు కాదు నువ్వు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, రాష్ట్రానికి అధ్యక్షుడు, పార్టీకి అధ్యక్షుడు నువ్వెందుకు మా అవివేకం మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు సరిగా మాట్లాడుతూ నేర్చుకో, అంతేనా? నిన్న ఆయన విజయ్ ఉన్నాడు, స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాడు. అది నైతిక విలువలు అంటే అయ్యి, రాజకీయ విలువలు, నైతిక విలువలు అంటే అయ్యి. అంతేకాని కక్ష ధోరణి చర్యలతోటి చంద్రబాబు నాయుడు కమ్మోడే, నేను కమ్మోడు ఏదో చేస్తాడని నువ్వు అన్నావు, నేనంటా రెడ్లు ఏదో చేస్తాను. సరిపోయిద్దా? అందరం మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, దొరలు ఉంటారు, దొంగ ఉంటారు పార్టీల తర్వాత. అసలు నువ్వు దేనికి వచ్చినా కానీ 1000 మందిని 2,000 మందిని ఎంబడి పెట్టుకొచ్చుకొని సీఎం జై సీఎం అని అనిపించుకుని సరిపోయిద్దా? ఇలా నిన్న అదే మరి అనిత, హోమ్ మినిస్టర్ అనితను మరి లోకేష్ ఇద్దరు వెళ్ళారు వైజాగ్. వాళ్ళ దగ్గర ఎవరన్నా మాట్లాడారా? ఒక పద్ధతి, ఒక కంట్రోల్ ఉండాలి పార్టీ అన్న తర్వాత. మనం మాట చెబితే ఆగాలి, ఆగితేనే మనం పెత్తనం చేయాలి. కానీ వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడినప్పుడు మనం పెత్తనం చేసేది ఏంటండి? తప్పు కదా. తప్పుగా ఇంకొకళ్ళు విమర్శించకూడదు. సార్ ఎందుకు అంటే ఈ పదం నేను అనకూడదు, వాళ్ళు బయట ప్రచారం చేస్తారని అంటున్నా. ఎందుకు పదే ఇప్పుడు కూడా ఒక సామాజిక వర్గం రాజధాని, కమ్మ రాజధాని అనేది ఎందుకు ఇంకా వాళ్ళ మైండ్లో ఇంకా అదే ఫిక్స్ అయి ఉందంట? అదే ఫిక్స్ అయి ఉంది. ఎందుకుందంటారా? ఎందుకంత బలమైన కాలేజీ పెట్టారు, దానికి అమరావతి అని పేరు పెట్టారు. అమరావతి పేరు తీపిచ్చాడు ఈయన వచ్చి. అట్టే ఎస్ఆర్ఎం పెట్టారు, దానికి తీసి చెప్తాడు. బస్సుల మీద కూడా అమరావతి పేరు వేయడానికి లేదు, తీసేయండి అని మొత్తం తీసేప్పాడు. జంగిల్ నువ్వు చేసావు. అమరావతి పేరు పెడితే నీకేంటి నొప్పి, నీకేంటి ఇది? నీదేం కాదుగా. ఒక రాష్ట్రానికి రాజధాని అది. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు పోతావయ్యా, రేపు ఇంకొకటి వస్తాడు. ఎల్లకాలం నువ్వేనైంది. నెహ్రూ గారు పరిపాలించాడు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించాడు, ఇందిరాగాంధీ గారు పరిపాలించాడు, మోడీ గారు పరిపాలిస్తున్నాడు. అట్టే ఎన్టీఆర్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ నువ్వు వచ్చావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు. అంతేగాని ఇది ఒక్కటి శాశ్వతం కాదే. ఇది రాజకీయం అనేది నీ ఒక్కడింట్లో ఉండదు, నా ఒక్కడింట్లో ఉండదు. ఎవడు చేసే పని వాడు చేస్తూ ఉండాలి. బండి చక్రంలా డొల్లుపోతూ ఉండదు. ఇది రాష్ట్రం, మన సొంత ఇల్లు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు. సార్ ఇప్పుడు ఇది సంబంధించి ఏదైతే చూస్తే అమరావతి ప్రాంతంలో 2వ విడత భూసేకరణ, 3వ విడత భూసేకరణ, భూ సమీకరణకి వెళ్తామని చెప్పి నాన్నగారు చెప్తారు. దాని మీద రైతుల్లో కొంత గందరగోళం ఉన్నారనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఫస్ట్లో గందరగోళం ఉన్న మాట వాస్తవం అండి. మీరు మాట్లాడిన మాట వాస్తవేను. ఫస్ట్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 ఏళ్ల నాడు తీసుకొని ఇక్కడ ఏమి డెవలప్ చేయకుండా అటు వెళ్తానని చెప్పి రైతులకి ఉన్నమాట వాస్తవం. ఇప్పుడే తీసుకొని 12 నెలలు అవుతుంది, మాకే ఇంతవరకు. అది కూడా నేనే మాట్లాడానండి, ఎవరో కాదు, నేనే మాట్లాడా. నేను మాట్లాడితే నన్ను తీసుకెళ్ళి నాతో మాట్లాడిచ్చారు, మళ్ళీ మాట్లాడా నేను. అప్పుడు మా అపోహ ఏంటంటే, మళ్ళీ తీసుకుంటున్నాడు కదా, ఇక్కడ రియల్ ఎస్టేట్, ఇక్కడ మరి రైతులు అమ్ముకోవాలి కదా, వీళ్ళు మరి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. మరి ఇక్కడ ఏమో రేట్లు లేవు. 3 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళేనండి అప్పుడు గజం.
మరి ఇట్ట అయింది అని అనుకొని కొద్దిగా బెబ్బేలు పడ్డారు రైతులు. ఇప్పుడు అది కూడా లేదండి, తీసుకోమంటున్నాం. ఇప్పుడు రైతులు మొత్తం తీసుకోమంటున్నారు. నేను కూడా తీసుకోమనే చెప్పాను, మొన్న కూడా టీవీ ముఖంగా చెప్పేసా. తీసుకోండి, ఇబ్బంది లేదు, ఎంత పొలమైనా తీసుకోండి, ఎవరికి కావాలి, మాది డెవలప్ చేస్తున్నారు కదా, మా డెవలప్ ఆగినప్పుడు మాట్లాడతామని చెప్పారు. అది అంటే ఫస్ట్ ఫేజ్ తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగలేదు, రెండో ఫేజ్కి మీరు ఎలా, రెండో ఫేజ్ భూములు ఎలా అడుగుతారని చెప్పి కొన్ని గ్రామాల రైతులు అడుగుతాను. దాని మీద ఏం చెప్తారు మీరు? ఏమంటే ఫస్ట్ ఫేజ్ తీసుకున్న న్యాయం జరుగుతుంది కదండి. ఇప్పుడు జరగలేదని ఎవరని చెప్పేది? అది అవివేకులు చెబుతున్నారండి. వివేకం కలిగిన వాడు ఎవరు చెప్పడు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు, మీరు ఒక్కలే కాదు, చాలా మంది ఉన్నారు. ఒక విశ్లేషకుడు అయినా చెప్పాలిగా, ఇక్కడ డెవలప్ అవ్వట్లేదు, అమరావతి రాజధాని డెవలప్ అవ్వట్లేదు అని చెప్పాలిగా. ఒకడేమో నీళ్లు అంటాడు, ఒకడేమన్నా కానీ ముంపు ప్రాంతం అంటాడు, ఒకడేమన్నా కానీ అడివి అంటాడు. ఏంది ఇది? అమరావతిలో రాజధాని పెడితే ఇది సరిపోయిందా? ఆ రోజు మీరేం మాట్లాడారు? వైసీపీ వాళ్ళు మీరేం మాట్లాడారు? అసలు మేము ఇచ్చేవాళ్ళం కాదుగా భూములు. నువ్వేం మాట్లాడా అసెంబ్లీలో? సాక్షాత్ అసెంబ్లీలో ఏం మాట్లాడి నువ్వు? 14లో ఏం మాట్లాడా? రాజధానికి తెచ్చుకో, ఒకసారి గుర్తు తెచ్చుకోవా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ గుర్తులేని వాడికి నీకు ఓట్లు వేయటమే మేము అవివేకాలయ్యి ఈ ఆంధ్రలో ఓటేశారు. నీకు వివేకవంతులు అయితే నీకు ఓటేయరు. ఎందుకంటే నువ్వు చేసేవన్నీ ఒక ఆర్థిక నేరస్తుడు నువ్వు, వాస్తవంగా చెప్పాలంటే. మరి నువ్వు దాన్ని బట్టి 16 నెలలు జైల్లో ఉండవు. మరి నీకు ఓటేయటం అంటే నువ్వు చదువుకున్న, ఈ రాష్ట్రంలో చదువుకున్నాళ్ళే నీకు ఓట్లు వేశారు ఆ రోజు. మరి అవన్నీ ఎందుకు గమనించవు నువ్వెందుకు ఎదటివాడిని ఏళనగా మాట్లాడుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఆయన వయసు కన్నా ఇవ్వగా నువ్వు ఆయన వాడు ఈడు అనే భాష మాట్లాడతావు నువ్వు. ఇవాళకైనా మాట్లాడకూడదు, చాలా తప్పు. అది నీ తప్పుని కప్పిపుచ్చుడని, కానీ ఎదటి మీద తప్పులు వేయకూడదు. నీ తప్పుని ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలని ఆలోచించి దాని ప్రకారం అడుగులు ఎత్తుకుంటా వెళ్ళు. అంతేగాని ఎవడి మీద బురదలు తిట్ట నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. సరే, ఈ భూసేకరణ భూ సమీకరణ సంబంధించి ఉండవల్లి పెనుమాక రైతులు కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంటే మా గ్రామాన్ని మినహాయించండి, మా ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు లేదు కనుక మేము కొండవీటి వాగుకి శ్రీలక్ష్మణ రోడ్డుకి సహకరిస్తాము, మిగతా ప్రాజెక్ట్ లేదు కనుక మా భూమిని వదిలేయని చెప్తాని అన్ని పార్టీలను కలుస్తున్నాము, అదే ప్రాసెస్లో జగన్ కలిసామని చెప్తారు. ఉండవల్లి ఏం చెప్తారు? ఉండవల్లి అడగటం కొద్దిగా సమంజసంగా ఉండదు, కానీ పెనమాకాళ్ళు అడగడం సమంజసంగా ఉండదండి. ఎందుకంటే పెనమాకాళ్ళకి లోగడే కొండవీటి వాగు వస్తే రొమ్ము లోతు నీళ్లు ఉండేవి. వాళ్ళ పొలం ఎర్రబాలెం కానీ పెనమాక కానీ అటు నవలూరు కానీ ఇవన్నీ ఇంత లోతు నీళ్లు ఉండేవి. మరి అది ఉండవల్లి వాళ్ళు అంటే వాళ్ళకి అటు సిటీ దగ్గర, మంగళగిరి దగ్గర, ఇటు విజయవాడ దగ్గర వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళకి అడిగే నైతిక హక్కు ఉంది. వాళ్ళు ఎవరిని అడుగుతారు? సీఎం గారిని అడుగుతారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు మనకు అనవసరం కదా మధ్యలో. మరి దానికి ఏం చెప్పాడు కరకట్ట కమలాసన్ గారు? ఏం చెప్పాడు? ఆ రోజు ఇవ్వద్దు, మీరు భూములు ఇవ్వకండి, మేము వస్తే మీకు 1600 ఇస్తాం, 1800 ఇస్తాం, ఈ పాడిస్తాం, పచ్చిపాదలు ఇస్తాం అని చెప్పి రైతుల్ని మభ్యపెట్టారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత కౌళ్ళే ఇవ్వలేదు. మీరు అది చేసిన అంతేగా. ఇప్పుడు పెనమాకాళ్ళు అడిగే దాంట్లో సమంజసం లేదండి. ఇప్పుడు ఉండవల్లి వాళ్ళు అడిగారంటే వాళ్ళకు ఉంటుంది, ఇటు మంగళగిరి, ఇటు తాడేపల్లి, విజయవాడ 3 టౌన్లు దగ్గరలో ఉండి వాళ్ళకి కొద్దిగా ఇలువ కలిగి భూములుగా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు అడుగుతారు, సీఎంని అడుగుతారు, లేదా నారాయణ అడుగుతారు. నీకు నాకు సంబంధం లేదు కదా. ఉండవల్లి మధ్యలో నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసలు ఎందుకు మాట్లాడతావు అన్న ఇవన్నీ? ఎవరినో పెట్టించి మాట్లాడతావు నువ్వు? నీ పాలేగాళ్ళని పెట్టించి, పాలేగాళ్ళ తోలు ఎందుకు నీకు? నువ్వు నైతికంగా మాట్లాడు. కడుతున్నారు, కట్టుబడి జరుగుతుంది, నువ్వే ఆపలేవు. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏదైనా సరే ఒకటైనా సాధించగలిగావా? నువ్వు కోర్టులకు ఎక్కావు, పెద్ద పెద్ద లాయర్లు పెట్టావు, మా డబ్బంతా తీసుకెళ్ళి, రైతుల డబ్బంతా తీసుకెళ్ళి